కార్టూన్స్ తెలుగు స్టోరీస్. రామయ్య అనే వ్యక్తి ఒకరోజు అడవి మార్గాన వెళ్తూ ఉన్నాడు. అతను చాలా దూరం నుండి ప్రొద్దున్నే బయలుదేరి మధ్యాహ్నం వరకు నడుస్తూనే ఉన్నాడు. నడిచి అతనికి నీరసం వచ్చింది. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ మర్రి చెట్టు ఊడలు దశ దిశలుగా వ్యాపించి చాలా పెద్దదిగా ఉంది. ఆ చెట్టు నీడలో చాలా చల్లగా ఉంది. అలసిపోయిన ఆ రామయ్య ఈ చెట్టు క్రింద కాసేపు నిద్రించి తరువాత తిరిగి ప్రయాణం సాగిద్దాం అని అనుకుంటాడు. ఆ మర్రి చెట్టు క్రింద చిన్న చిన్న మర్రి పండ్లు అక్కడక్కడ పడి ఉన్నాయి. ఆ మర్రి చెట్టు ప్రక్కన కొంచెం దూరంలో గుమ్మడి తీగ అల్లుకొని ఉంది. దానికి కాసిన గుమ్మడికాయలు చాలా పెద్దదిగా ఉన్నాయి. ఆ రామయ్యకు నవ్వు వచ్చింది. భగవంతుడికి ఆలోచన జ్ఞానం తక్కువగా ఉన్నట్టుంది. అంత పెద్ద మర్రి చెట్టుకు ఇంత చిన్న కాయలు, ఇంత సన్నని గుమ్మడి తీగకు అంత పెద్ద కాయలు సృష్టించాడు. దేవుడు చాలా తప్పు చేశాడు అనుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు. కాసేపు అయ్యాక నిద్రలేశాడు. ఆ చెట్టు క్రింద పడుకున్న రామయ్యపై చిన్న చిన్న మర్రి పండ్లు పడి ఉన్నాయి. అది చూసి ఉలిక్కిపడ్డాడు. ఒకవేళ ఈ మర్రి పండ్లే గుమ్మడికాయంత పెద్దదిగా ఉంటే అవి మీద పడి తల పగిలి చచ్చేవాడిని. చాలా తప్పుగా అనుకున్నాను. దేవుడు సృష్టి అద్భుతం. దేవుడే తెలివైనవాడు. ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఏది ఎలా ఉండాలో అలా, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఒకదానితో ఒకటి అనుసంధానం కలుపుతూ అద్భుతంగా ఈ సృష్టిని చేశాడు అని అనుకొని అక్కడి నుండి తిరిగి నడుచుకుంటూ తన గ్రామానికి ప్రయాణం సాగించాడు. ఒకానొక సరస్సు తీరాన ఒక బాతు తన పిల్లలతో నివసిస్తూ ఉంది. ఆ తల్లి బాతు మరియు ఆ పిల్లలు ఎంతో సంతోషంగా క్వాక్ క్వాక్ అంటూ ఆడుకుంటూ ఉన్నాయి. అలా ఆడుకుంటూ ఆ తల్లి బాతు తన పిల్లలతో సరస్సు వద్దకు వెళ్తూ ఉండగా దూరంగా ఒక నక్క ఇటువైపు వస్తూ ఉండడం ఆ తల్లి బాతు గమనించింది. వెంటనే పిల్లలతో ఇలా అంది, పిల్లలు త్వరగా సరస్సులోకి పరిగెత్తండి. అక్కడి నుండి ఒక నక్క మన వైపే వస్తుంది. మనని వేటాడి చంపేస్తుంది. త్వరగా సరస్సులోకి వెళ్ళండి అని చెప్తుంది. ఆ బాతు పిల్లలు సరస్సులోకి పరిగెత్తసాగాయి. అప్పుడు నక్క దగ్గరగా వస్తూ ఉండటంతో బాతు తన పిల్లలను కాపాడుకోవటం కోసం పిల్లలు సరస్సులోకి చేరుకునేంత వరకు నక్క దృష్టి పిల్లల మీద పడకుండా కాపాడుకోవాలని ఒక ఉపాయం ఆలోచించింది. బాతు తన రెక్కను నేలకు చాచి కుంటుతూ మెల్లగా నడవసాగింది. అప్పుడు ఆ నక్క ఇలా అనుకుంది, ఆహా, ఈ బాతుకు దెబ్బ తగిలి కుంటుతూ ఉంది. నేను సునాయాసంగా దీనిని పట్టుకొని తినొచ్చు అనుకొని మెల్లగా బాతు దగ్గరికి వస్తూ ఉంది. ఇంతలో ఆ బాతు తన పిల్లల వైపు చూసి అవి సరస్సులోకి చేరుకున్నాయని ఊపిరి పీల్చుకొని ఆ నక్కకు దొరకకుండా తన రెక్కలతో ఎగిరి సరస్సు మధ్యలోకి తన పిల్లల వద్దకు చేరుకుంది. నక్క బాతును వెంబడించింది. కానీ సరస్సులోకి వెళ్ళిన బాతులను ఏమీ చెయ్యలేక ఒడ్డున ఉండిపోయింది. ఈ విధంగా తన పిల్లలను ఆ తల్లి బాతు తెలివితో ఉపాయం ఆలోచించి కాపాడుకుంది. ఈ కథ వల్ల నీతి ఏమిటంటే, మనం అపాయంలో ఉన్నప్పుడు ఎవరైనా అధైర్యపడకుండా ఉపాయంతో బయటపడటానికి ప్రయత్నించాలని అర్థం.